అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే, ఈరోజు నేను కేక్ చేస్తున్నా. కేక్ నుతల్లే చేస్తున్నా. కేక్ నుతల్లకి ఏమేమి కావాలో ఎటు చేయాలో చెప్తాను చూడండి. మనం వచ్చేసి ఇప్పుడు ఈ కేకు రెడీమేడ్గా వచ్చి ఉంటుందండి. ఈ కేక్ పొడి రెడీమేడ్గా వచ్చి ఉంటుంది. దీంట్లో మనం నూనె ఎక్కువ వేయాల్సిన పని లేదు, పెరుగు వేయాల్సిన పని లేదు, గుడ్లు వేయాల్సిన పని లేదు, బేకింగ్ పౌడర్ వేయాల్సిన పని లేదు. ఈ దీంట్లోనే అన్నీ ఉంటాయన్నమాట. ఇది ఈ కేకు పౌడరు అంతా రెడీమేడ్గా ఉంటుంది దీంట్లో కేకు. ఇది ఒక 2 సార్లుగా చేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందే చేసి పెట్టినాను దీన్ని ఒకటి, మళ్ళీ ఇంకో సగం ఉంటే ఇప్పుడు చేస్తాను అనమాట. మన కేక్ పొడి తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకు నూనె ఒక రవ్వే చూడండి. ఇది వచ్చేసి కాన్ఫ్లెక్స్ అండి. మనకు వచ్చేసి ఇది నుతల్లే. ఇది వచ్చేసి ప్రెస్ క్రీము. నీళ్ళు కావాలా. ఇప్పుడు మనము ఈ కేక్ పొడి ఉంది కదా, ఈ కేక్ పొడి దీంట్లో వేసేసుకొని కలుపుకుందాము. మామూలుగా కేకు కర్తోన్లు రెడీమేడ్గా వచ్చినట్టు దాంట్లో గుడ్లు నూనె వేస్తాం కదా, పెరుగు కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను ఏం వేయలేదనమాట. దీంట్లో వేయకూడదు, అన్నీ బేకింగ్ పౌడర్ కూడా వేయలేదు. చూడండి, దీంట్లో వేసేసాం కదా అది కేక్ పొడి. ఇప్పుడు మనము నీళ్ళు వేసుకుందాం, కొన్ని నూనె కూడా ఒక రవ్వ వేసుకుందాము. దీన్ని కలబెట్టేసుకుందాం ఈ మాదిరిగా. ఇంకో సుక్క వేసుకుందాం, నీళ్ళు సరిపోలే. ఇంకో సుక్క వేసుకుందాం. ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకుంటా కలబెట్టుకోవాలా. ఎందుకంటే ఒకటిసారి పోసినా కూడా నీళ్ళు కనుక అయిపోతే కన్నా సరిగ్గా రాదు కేకు. పైన ఉడుకుతుంది, లోపల ఉడకదు అనమాట. ఒక సుక్క పడతాయి, వేద్దాం ఒక సుక్క. చూడండి, కలబెట్టి వేసుకున్నాం కదా. ఈ కేకులు ఎన్నో రకాల చేత అవుతాయి. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికన్నా బేకరీలో పని మనిషి కావాలంటే ఇట్లా బేకింగ్ చేసే మనిషి చెప్పండి, నేను వచ్చాను. నేను చదువుకోలేదండి, అయినా కూడా ఐడియాతో చేస్తానమాట. అంతే, దీంట్లో ఎంత వేయాలా ఏం వేయాలా అని అట్లా కొలతల ప్రకారం వేస్తాను. చదువుకుంటే కన్నా రాసుకొని ఎన్ని స్పూన్లు వేయాలా, ఎన్ని నీళ్ళు వేయాలా అని, ఎన్ని గ్రాముల నీళ్ళు వేయాలా అవన్నీ నేను చెప్పేదాన్ని. చదువుకోలే కాబట్టి ఇట్లనే చేస్తా ఉంటాను అనమాట. ఒక్క సుక్క వేద్దాం. ఎందుకంటే పిండి అది లాస్ట్ అయిపోయిందనమాట. ఒక సుక్క నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ వేసేదానికి పిండి వేరేది లేదు, కేక్ పిండి. అందుకని చెప్పేసి ఉన్నదాంతో సర్దుకుందాము. దీన్ని మనం బేకింగ్ గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు చూడండి, బేకింగ్ గిన్నె ఉంది కదా, నేను ఏ కేక్ చేసినా దీంట్లోనే ఎక్కువ చేస్తాను అనమాట. ఇది చిన్నగా ఉంది, మిగతాటి బేకింగ్ గిన్నెలు అయితే పెద్ద గిన్నె. అందుకని చెప్పేసి ఇది ముచ్చటగా ఉంటుంది. ఏదైనా క్రీములు అట్లా చేసి దీనిపైన వేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ దీన్నే వాడతాను. ఎప్పుడైనా తప్పదనుకుంటే వెరైటీ వాడతాను అనమాట బేకింగ్ గిన్నెలు. దీంట్లో చూడండి, ఇప్పుడు మనం ఇది కలబెట్టుకున్నాం కదా కేకు, దీంట్లో ఏం వేయలేదనమాట. నీళ్ళు ఒక సుక్క నూనె తప్పక. దీన్ని ఇట్లా చుట్కారం వేసేసుకుందాము. మా ద్రౌపది వంటిల్లు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. హోటళ్ళలో తెచ్చుకొని
ప్లేట్లలో పెట్టుకొని తినే వాళ్ళనే కాదండి సపోర్ట్ చేసేది. మా మాదిరి కష్టపడి గల్ఫ్లో కష్టపడి నిద్ర ఆధారం లేకుండా కష్టపడే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇది మరసంగా వేసేసుకుందాం ఊడ్చేసుకొని దీంట్లో. చూడండి అంతా వేసేసుకున్నాం కదా. మనం కరెంటు పొయ్యిని 150 డిగ్రీలో పెట్టుకోవాలన్నమాట వేడి. ముందుగానే వేడి చేసి పెట్టుకోవాలి దాన్ని. 10 నిమిషాలు ముందుకు పెట్టుకోవాలా ఎనిక్కి. మనం ఇది కేక్ రెడీ అయ్యే లోపల అది ముందుకు వచ్చేస్తుంది 10 నిమిషాలు. దాని లోపల పెట్టేస్తే సరిపోతుంది కేకు ఆ కరెంట్ పొయ్యి లోపల. ఇది వచ్చేసి నేను కేక్ కొంచెమే ఉన్నిందనమాట పొడి, అందుకే కొంచెమే, ఇది కూడా కొంచెమే పొంగుతుంది అదే అనమాట. ఈ కొంచెం ఉంది కాబట్టి నేను అది చాక్లెట్ ఇది నువ్వు ఈ ఫ్రెష్ క్రీమ్ వేసి చేస్తాను, తొందరగా అయిపోతుంది అనమాట. మనం కేకు కరెంట్ వల్ల పెట్టేసాం కదండి. ఆయన వచ్చేసి ఇది మనము అది నువ్వు దీంట్లో వేసుకుందాము. ఇక్కడ వచ్చి దీన్ని నువ్వు అంటారు, ఇంటి దగ్గర ఏమంటారు మీరు చదువుకోండి, చదువు వచ్చిన వాళ్ళు. మళ్ళీ దాని పేరు తెలియదా, దాని పేరు తెలియదు చేసినావే అంటారు మళ్ళీ. నమస్తే. ఇంటికాడ అయితే నాకు వీటి పేర్లు తెలీదు. 3 చెంచాలు వేసానండి. ఈ ప్రెస్ క్రీమ్ కూడా వేసుకుందాము. దీన్ని కలబెట్టి వేసుకుందాము నీట్గా. దీన్ని కలబెట్టి వేసుకుందాము నీట్గా. చూడండి కేక్ రెడీ అయిపోయిందండి. కొంచెం కేక్ పిండే కాబట్టి ఎక్కువ పొంగలేదనమాట, తక్కువ పొంగింది. మనకు అది సామాను బట్టి మనకు కదా, ఎక్కువ పిండి పెడితే ఎక్కువ, తక్కువ పిండి పెడితే తక్కువ కదా. ఈ మాదిరి పొంగిందనమాట. ఇంకా దీన్ని మనము దీంట్లోకి గుమ్మరికి చేసుకుందాం గిన్నెలోకి. ఫస్ట్ ఈ పుల్లతో ఇట్లా అనుకుందాం చుట్టుకారము, ఎందుకంటే ఒకవేళ ఒక్కొక్క పక్క ఏమైనా ఖర్చుకోలేదంటే కన్నా మళ్ళీ పడకపోతే ఇబ్బంది, విరిగిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి దీంట్లో గుమ్మడి చేసుకుందాం ఫస్ట్. చూడండి చిన్నది కానీ బలుంది ముచ్చటగా. చూడండి దీన్ని మనము కొంచెంసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మళ్ళీ మనము నువ్వు ప్రెస్ క్రీమ్ వేసి కలబెట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం పైన. ఫస్ట్ చల్లారనిద్దాం. చూడండి కేక్ చల్లారిపోయిందండి. నేను ఫస్ట్ సారి ఇంత చిన్న కేక్ చేయడం అనమాట. నాకైతే భలే ముచ్చటగా అనిపించింది కేక్ చూసే. అది ఎప్పుడు చూసినా ఇంత పెద్ద పెద్ద కేకులు చేస్తాను అనమాట. అది నాకైతే ఇది భలే చిన్న ముచ్చటగా అనిపించింది కేకు. సరే అండి, ఇప్పుడు మనము ఇది నువ్వు అవన్నీ అది ఫ్రెష్ క్రీమ్ కలబెట్టుకున్నాం కదా ఈ మాదిరిగా, ఇది ఇప్పుడు దీనిపైన వేసేసుకుందాం అనమాట. ఇట్లా కేకు చల్లారిన తర్వాతే వేసుకోవాలండి, ఎందుకంటే కేక్ చల్లారిపోతే కన్నా అది ఎంత ఎట్లా అంటే ఇట్లా పారిపోతుంది అనమాట, కరిగిపోతుంది. చాక్లెట్ కాబట్టి ఎత్తుగా కనపరాదనమాట, ఇక్కడ చాక్లెట్ ఎత్తుగా కనపరాదనమాట. అందుకు ఈ మాదిరిగా అంతా వేసేసుకోవాలండి.
అంతా వేసేసుకున్నాం కదా, దీన్ని సర్దుకుందాం అంతా. చూడండి అంతా వేసేసుకున్నాం కదా ఇట్లా చాక్లెట్ అంతా. ఇప్పుడు మనకి కాన్ఫ్లెక్స్ ఉంది కదా, ఇది వేసుకుందాం అనమాట. ఈ కేకులు సుమారుగా ఒక 20 రకాలు వచ్చిపోయి మీకు నిదానంగా చేసి చూపించాను ఎట్లా చేయాలని చెప్పేసి. కొంతమంది పొయ్యి పైన చేస్తారు కదండి ఆవిరితో, అదైతే నా చేత రాదు, ఒకసారి కూడా ట్రై చేయలేదు నేను. ఇక్కడ కరెంటు పొయ్యిలు ఉంటాయి కాబట్టి నేను నేర్చుకునేది ఇక్కడే కాబట్టి ఇంకా ఈ కరెంటు పొయ్యిలతోనే అలవాటు అయిపోయింది అనమాట. ఈ మాదిరిగా అన్నీ వేసుకోవాలన్నమాట. ఈ కరుంగు మంట అక్కడక్కడ పలుకులుగా బాగుంటాయి. అయినా నేను ఈరోజు తిన్నమాట కేకు, మిగిలితే రేపు తింటా. ఎక్కువ పెద్ద నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ కేకులు ఇది చక్కెర ఎక్కువ కాబట్టి నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఈ పిల్లోళ్ళు కాబట్టి తినేస్తారనమాట. అంటే రుచి బాగుంటుంది కాబట్టి రేపు మిగిలితే తింటానమాట. నాకు తెలిసి ఈరోజు మిగలదు ఇది, అది మాత్రం నిజము. ఎందుకంటే చిన్న కేక్ కాబట్టి ఇంకా దీంట్లో చాక్లెట్ ఎక్కువ వేసాం కాబట్టి ఇంక పిల్లోళ్ళు లేపు పడేస్తారు. ఈ మాదిరిగా ఈ గిన్నె కూడా ఒకటి కొంచెం నైస్ గిన్నె అంటే బాగుండు, ఆ నైస్ గిన్నె ఉండేది పగిలిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఏం చేసినా వీటిల్లోనే చేయాల్సి వస్తుంది. అది రెడీ అయిపోయింది కేకు. చూడండి మొత్తానికి కేక్ రెడీ అయిపోయిందండి. నాకు ఈ గిన్నె ఒకటే నచ్చలేదనమాట, ఎందుకంటే చిన్నదిగా ఉండింటే గిన్నె బాగా ఎచ్చులుగా బాగుండు చూడడానికి. సరే అండి, ఇంకేం చేద్దాం, మనం పోయి కొనుక్కోరాలేము కదా, వాళ్ళు ఎప్పుడు తెచ్చి అప్పుడు మనము ఎచ్చులు చేయాలన్నమాట దాన్ని. ఇంకా ఇంతే అండి. నా కేక్ మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. తినే ప్లేట్లో కొనుకొచ్చుకొని తినే వాళ్ళే కాదండి, కష్టపడి వండి చూపించాలని కూడా మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అందరికీ జై శ్రీ.